హలో గైస్, వెల్కమ్ టు మహానగర్ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య రహస్య ఒప్పందం నడుస్తోందని, రెండు పార్టీలు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీకి ఓ కీలక నేత రాజీనామా చేశారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ మాజీ జాయింట్ కన్వీనర్ చెర్కా మహేష్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం కమలదళంలో కలకలం రేపింది. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు పంపించారు. సీఎం రేవంత్ రెడ్డితో బీజేపీ నాయకత్వం కుమ్ముక్కై అవకాశవాద రాజకీయాలు చేస్తోందని చెర్కా మహేష్ తన లేఖలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో శత్రువులుగా ఉండే కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణలో మాత్రం కలిసిపోయాయి. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో సామాజిక న్యాయం చేయడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయి అని ఆయన విమర్శించారు. రైతులు, యువత, మహిళలు, బీసీ వర్గాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం తరపున గొంతు విప్పడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాలను, ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని మహేష్ ఆరోపించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో గాని, పార్లమెంట్లో గాని బీజేపీ నేతలు ఏనాడు ప్రశ్నించిన దాఖలాలు లేవని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. ఇకపై తన రాజకీయ ప్రయాణం గురించి వివరిస్తూ, దివంగత నేత మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా నిలవడమే తన బాధ్యత అని మహేష్ తెలిపారు. ఈ కష్టకాలంలో ఆయన అర్ధాంగి సునీత మాగంటికి పూర్తి మద్దతుతో ఉంటానని ప్రకటించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఇకపై ఏ జాతీయ పార్టీలోనూ కొనసాగలేనని తేల్చి చెప్పారు. తనకు ఇన్నాళ్ళు అవకాశం కల్పించినందుకు బీజేపీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.